మహిళామూర్తులకు నమస్కారం. బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం. బతుకమ్మ విజయం ఎక్కడుందంటే వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరో ఆడవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కడే మగవాళ్ళు. ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది. ఇది ఎట్లా ఉందంటే ఇందరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఉయ్యాల. నాకు అంటే తెలంగాణలో అందరికీ కూడా చాలా ప్రియమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది. నిజానికి మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు, అయినా మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి, కానీ అంతకుముందు సెలవులు ఉండప్పుడు బడి ఉండేది. బడి అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా బతుకమ్మ దగ్గరికి పోతామా అనే ఒక ఉత్సాహం ఉండేది. నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము, వేడుక. ఇవి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించడం. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ. మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు, ఒక పర్వతంలాగా చేస్తారు. అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి. మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు. ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం కాపాడుతాడు గోకులాన్ని అంతా కూడా కృష్ణుడు. అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై వంకలై పొలాలకు నీళ్ళిచ్చి చెరువులు నింపి పంటలు పండి కనుక ఆ పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం, ఔన్నత్యాన్ని పూజించడం. ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్ నీ బిడ్డ నెల గౌరు కోల్ నిత్యమల్లె పువ్వు కోల్ నిత్యమల్లె చెట్టు కోల్ నిత్తే నిలువోసి కోల్. ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది. తెలంగాణ భాష తీయదనం, తెలంగాణ భాష సొగసు, ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు. మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు? ఇవి రాసిన పాటలు కావు, కట్టిన పాటలు, మౌఖికంగానే ప్రచారమైన పాటలు, ముఖతః ఎవరు రాసి పెట్టిన పాటలు కాదు. రాసిన వాళ్ళు పండితులు కాదు, ఎవరు సంస్కృతం నేర్చుకొని పంచకావ్యాలు నేర్చుకొని వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు మరి ఈ పాటల కర్తలు? సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటాను. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట. బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు, మా 6-7 చరణాలు 7-8 చరణాలు, 4-7 చాలన తెలంగాణ 10 చరణాల పాట. మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించేవాడికి వచ్చిన వాళ్ళు, అరే ఇదేందండి మీ తెలంగాణ పాటలు ఇంత పొడుగుంటాయండి అని అంటే నేనేం చెప్పానంటే మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు. టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు. సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు. అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ. అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం, అక్కడ అడ్వర్టైజ్మెంట్లో వినాలి. వాటికి మధ్యలో పాట కనుక దాని నిడివి చాలా తక్కువ, పొట్టిగా ఉంటుంది. కానీ మాది జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగో. కానీ మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి.
అట్లా సుదీర్ఘమైన పాట. ఈ పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి, ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు. తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్. గోధుమ మొలకలు తీజ్ అంటే అక్కడ కూడా స్త్రీల పండుగనే, అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించిందే. మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజ్లో, ఆ భావాలే ఉంటాయి. బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అదే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా, ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి. ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము. ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం. కంచెల నిండా పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారు బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది, బ్రతికు ఉండాలి. ఇవాళ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటారు. ప్రాణం ఎంత విలువైంది అసలు! ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది. కానీ బ్రతుకు గొప్పది. ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి. వివిధ వర్ణాలతో, విభిన్న వర్ణాలతో, అంటే అనేక సుఖము దుఃఖము కళలు అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది. అనేక మలుపులతో ఉండాలి. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో. జీవితంలో కూడా అంతే. కాళోజీ అన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు, ఉదయించి ఇది ఇట్లనే ఉండాలి చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గుర్తు ఆ పూలు. పలు వన్నెలు, జీవితం పలు వన్నెలతో నిండి ఉండాలి, వర్ణశోభితమై ఉండాలి అని. పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇవి తోట పూలు కావు, ఇవి తోటల్లో పూసే పూలు కాదు. గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది, లిల్లీ పూలు తెచ్చి కాదు. అసలు కంచెల పంటి పూచే, బాట పంటి పూచే. అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత మంచిగా అన్నారంటే, ఈ కంచెల పంటి పూసే పూల గురించి, బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే, మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే, అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన. ఆ గునుగు పూలల్లో, తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన. అమరుల చిరునవ్వులు. ఆ తంగేడు పూలు, ఆ గునుక పూలు తీసుకొచ్చి వాటితో పేర్చి ఆ మధ్యలో పోస్తే కూడా కడుపులో పోసుడు అంటారు. ఆ మధ్యలో ఈ తంగేడుకు సంబంధించిన ఆ కాడలన్నీ పోస్తే కడుపులో పోయడం అంటారు. అది గర్భం, గర్భంగా భావించడం అంటే ఒక పునరుత్పత్తికి సంబంధించిన సంకేతం. దాన్ని గర్భంగా భావించడం. కింద గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు, అంటే కేవలం పూలకైనా ఆకులకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. గుమ్మడి ఆకు అంటే ఇది మొత్తంగా వృక్ష జాతికే చేసే ఒక పూజ. మొదట మట్టికి పూజ, తర్వాత చెట్లకి, పూలను పూజించడం ద్వారా చెట్లకి పూజించడం. ఇంతకుముందు అక్క చెప్పినట్టు పూలతో దేవతల్ని పూజిస్తారు, కానీ పూలే దేవతలు అయిపోతాయి. ఇక్కడ పూలే దేవతలుగా, పుష్పమే దేవత. ఈమె పుష్పదేవి ఈ బతుకమ్మ. ఇది నిజానికి ఒక మాట చెప్తారు ఏంటంటే, కాకతమ్మ పూజ. వరంగల్ కాకతీయుల ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ. కాకతమ్మ అంటే గుమ్మడి తీగ అని అర్థం. అందుకని ఆ గుమ్మడి ఆకులు,
రకరకాల కథలు ఉన్నాయనుకోండి, అనేక రకాలుగా ఈ బతుకమ్మ ఎట్లా వచ్చింది అనేది. మొత్తానికి ఎన్ని వేల సంవత్సరాల కిందనో ఎప్పుడో మొదలైంది ఈ పండుగ. ఇక్కడ విశేషం ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ దేవత ఎప్పటికీ స్థిరంగా ఉండదు. మనకు గుడిలో విగ్రహము స్థిరంగా ఎప్పుడు ఉండే దేవతలు. కానీ బతుకమ్మ అటువంటి దేవత కాదు. ఏడాదికి ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమెకు గుడి లేదు, చౌరస్తానే ఆమె దేవాలయం. ఆమెకు మంత్రాలు లేవు, సంస్కృతంలో చదివే మంత్రాలేవి లేవు. పూజారి కూడా లేడు, మధ్యవర్తి లేడు. దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఏం లేదు. అంబికా దర్బార్ భర్తీ అవసరం కాదు, అక్కడ పూజారి అవసరం లేదు. తామే పాట కట్టుకొని పాట. ఆ పాటలలో కూడా ఏముంటుంది? జీవితమే ఉంటుంది, అనుబంధాలు ఉంటాయి, మానవ సంబంధాల మహోత్తేజం ఈ పండుగ అంతా కూడా. ఇవాళకి కూడా నిజంగా నా నమ్మకం ఏంటంటే, మానవ విలువలు అనేవి, మానవ సంస్కారం అనేది, మమతానురాగాలు అనేది స్త్రీలలోనే పిసరంత ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఏదో మీ అందరి ముందట మీకు మస్క కొట్టుకొని చెప్తలేదు, మహిళల్లోనే ఇంకా మానవ విలువలు బ్రతుకున్నాయి ఎక్కువగా పురుషుల కంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఉన్నారు కానీ తల్లులు ఉన్నారా? తాగి వచ్చి ఉన్న పైసలంతా కూడా తాగుడుకు పెట్టి పిల్లలను అగాధం చేసే తండ్రులు కనబడతారు కానీ తల్లులు ఎక్కడ కనబడరు. తల్లులు కానీ పాప కష్టపడతారు, శ్రమ చేస్తారు, కలువకు పోతారు, నాట్లకు పోతారు, తీసుకొచ్చిన ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు, బీడీలు చేస్తారు, కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ఇప్పుడు డబ్బు నాకే కావాలి, నా సుఖానికి కావాలనుకునే తల్లి ఎక్కడ కనబడదు. కనుక నా నమ్మకం ఏంటంటే, మానవ విలువల్ని కాపాడేది స్త్రీలే, మహిళలే కాపాడతారు. వాళ్ళల్లోనే ప్రేమానురాగాలు అతిశయించి ఉంటాయి, క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అవే పాటలు ఉంటాయి. ఆ పాటల నిండా అది తల్లిగారింటి పట్ల ప్రేమ, అన్నను తలుచుకోవడం, వదిన మీద కోపం. మళ్ళీ అక్కడ కూడా చూడండి, అన్న మంచోడే, అన్న వస్తలేడని పాట ఉంటుంది. ఏదో అన్న రమ్మంటే అన్న అనేక సాకులు చెప్తుంటాడు. రేవంత్ రెడ్డి కదా వాగ్దానాలు అమలు చేయమంటే సాకులు చెప్పినట్టు అనేక సాకులు చెప్తుంటాడు. ఏటికి ఎంపళ్ళు ఉయ్యాలో, తోటకు 90లు ఉయ్యాలో, ఏరడ్డమైంది, తోట అడ్డమైంది, ఇంకేదో అడ్డమైంది, ఇంకేదో వదిన చిలుకల బాయికి పోయింది, చిలుకల బాయికి పోతే ఆ చిలుకలు చీర చెంగు చింపినాయి, హంసల బావికి పోయింది, హంసలేమో అంచు చింపినాయి. ఇవన్నీ చేసుట్లు మా వదిన రాణిస్తలేదు, మా అన్న వస్తలేదు అని మళ్ళీ వదిన మీదే కోపం. అంటే అన్నను అనబుద్ధి కాక అన్న మీద ఉండే ప్రేమ ఉంటుంది. ఆ అత్త దగ్గర అనుమతి తీసుకోవడం, భర్త దగ్గర అనుమతి తీసుకోవడం, ఆ పోవాలనేటువంటి కోరిక. ఆ వస్తున్న బండ్లు ఎవరి? ఆ జొన్న, అవి మా అన్నల బండ్లు. ఇంకొక చోట ఆమెకు తేలు గరిచింది. ముద్ద విడికే కింద తుమిదియాలో, ముతియాల తేలుందే తుమిదియాలో, రతనాల తేలుందే తుమిదియాలో. అసలు తేలును అంత ప్రేమించుడేంది? తేలట ముత్యాల తేలు, రత్నాల తేలని ముద్దాడుతుంది దాన్ని. ఎందుకో తెలిసిన? అది పుట్టింది. పిడిగెదియ ఓకే తుమిదియాలో, నడిమే లుకేసిందే తుమిదియాలో, చిటికెనే లుకేసిందే తుమిదియాలో. చిటికెనేళ్ళు పుట్టింది. పుడితే ఏమైంది? అత్త వచ్చి మంత్రం వేసింది. అత్తేసిన మంత్రాలు 9 ఇయ్యాలు, హరిగారి మంటాలు 9 ఇయ్యాలు, భగభాగ మంటాలు 9 ఇయ్యాలు. అత్తేస్తే ఎక్కువ మండుతున్నది, మామ వేసినా మంట పెరిగింది, బావలు వచ్చి వేసినా పెరిగింది. మరి ఎట్లా తగ్గాలి? మా ఓళ్ళ రమ్మాను 9 ఇయ్యాలి, మా అన్నాల రమ్మాను 9 ఇయ్యాలి. వాళ్ళు వస్తే ఇది తగ్గుతుంది, వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోవాలి. వాళ్ళు రావడానికి కారణమైన తేలు ముత్యాల తేలు, మురిపాల తేలు. కనుక ఆ తేలు మీద అంత ప్రేమ. ఎంత ముగ్ధ మనోహరమైన పాటలు కదా ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఇంకెన్నో భావాలు. ఎల్లమ్మను సత్యభవనం తెమ్మంటాడు జమదగ్ని. ఎట్ల దేవాలన్నట? ఆమె బియ్యం కనురెప్పల చాటలతో చెరగాలన్నట, కన్నీళ్లతో కడగాలన్నట, మోచేతులతో దంచాలన్నట ముందు. ఆ తర్వాత దాన్ని గుండె మంట మీద ఉడికించుకొని తీసుకురావాలట. ఎంత కవితాత్మకంగా, ఎంత పొయిట్రీ ఉంటుందంటే, ఎంత నుడికారం ఉంటుందంటే, మీరు ఒకసారి బతుకమ్మ పాటలు మళ్ళీ చదువుతుంటే, అదే నెతిమీది సూర్యుడా ఉయ్యాలో, నిలవన్నె కాడ ఉయ్యాలో. ఎంత అందమైన నుడికారం చూడండి అసలు. పాపిట్ల చంద్రుడా అంటారు, పాపిట్లో చంద్రుడు. ఇవన్నీ అంటే ఇంత అందంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా? మనం ఇట్లా పాట రాయగలుగుతామా? మేము కూడా ఏవో పాటలు రాస్తాం కావచ్చు, కానీ ఆ భాష మాకు రాదు. ఆ శబ్దజాలాన్ని అందరం పొడగొట్టుకున్నాం. ఇవాళ చాలామంది తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష అని బాధపడుతుంటే నేనేమంటానంటే, నిజంగా మీకు మంచి తెలుగు కావాలంటే మా తెలంగాణలో
నాట్లేస్తున్న అక్క దగ్గరికి పోయి, ఏ దళిత మహిళ దగ్గరికి పోయి మీ దోసిలు పట్టండి, ఆమె తన నోటి ద్వారా అందమైన తెలుగు పలుకుబడులను భిక్షగా పెడుతుంది అని చెప్పారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందమైన పాటలు, ఇవాళ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందమైన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. ఆ అచ్చమైన తెలుగు అంతా పోయింది మనకి. సగం ఇంగ్లీషు, బోళ్ళంత సంస్కృతం ఇవన్నీ కలిసిపోయి అచ్చమైన తెలుగు రుడికారం ఇవాళ మనకు రాకుండా పోయింది. మా అమ్మ పక్కింటి ఆమె వచ్చి అడిగేది, ముత్యమంత పసుపు ఉందా అని అడిగేది. పసుపు ఎంత కావాలి? ముత్యమంత. ముత్యం ఎంత తక్కువ ఉంటుంది అంటే అత్యయోక్తి, చాలా తక్కువ ఆడడానికి ముత్యమంత. దానికి మా అమ్మ ఏమనేది, ఏ వాసనకే లేదు, ముత్యం కాదు కదా, వాసనకే లేదు. ఇంత అందమైన సంభాషణలు ఇప్పుడు ఉన్నాయా? ఈ అందమైన తెలుగు అంతా పోయింది. అసలు ఇంత ఆత్మీయంగా మాట్లాడుకునే ఇదంతా కూడా పోయింది. అటువంటి ఈ అందమైన పాటలతో కూడిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. మళ్ళీ ఆ బతుకమ్మని తీసుకుపోయి ఎక్కడేస్తాం? మట్టి, పూలు, తర్వాత నీళ్ళు. మళ్ళీ నీళ్ళ పట్ల, ఆ నీళ్ళు కూడా మనకు ముఖ్యమైనది, మన ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైంది చెరువు కనుక ఆ చెరువుల్లో వేయడం. ఇటువంటి తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ పండుగ. ఎందుకంటే అందులో చెరువు ఉంది, అందులో ఇక్కడి ఈ నేల మీద పూచే పూలున్నాయి, ఇక్కడి మహిళలు ఉన్నారు, ఆ మహిళలు పాడుకునే పాటలు ఉన్నాయి, వాళ్ళ భాష ఉంది, వాళ్ళ భావాలు ఉన్నాయి. ఇవేవి తెలియని మూర్ఖుడి వాళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఇది ఇవాళ విషాదం అన్నమాట. ఇది బతుకమ్మ చుట్టూ తెలంగాణ బతుకు గంధమంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ. నా చిన్నప్పుడు నాకు కూడా అర్థం కాకపో, దీపావళి వచ్చిందనగానే ముఖ్యమంత్రి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు, దసరా రాగానే దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తారు. కానీ బతుకమ్మకి ఎవరు శుభాకాంక్షలు చెప్పరు. ఏ ముఖ్యమంత్రి చెప్పకు, ఏ మంత్రి చెప్పేది కాదు. ప్రత్యేక సంచికలు వేసేవాళ్ళు. ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అని వచ్చేది. లేకుంటే అందులో ఎక్కడ బతుకమ్మ ప్రస్తావన ఉండేది కాదు. మా నాయన, ఆయన మంచి కవి, బతుకమ్మ మీద పద్యాలు రాస్తే అచ్చేసేవాడు కాదు. పంపితే ఎప్పుడు అచ్చయ్యేవాడు కాదు. విజయదశమి అని రాస్తే అచ్చు వేసేవాడు. కానీ బతుకమ్మ మీద పద్యం వేస్తే తిరిగి వచ్చేవి ఎప్పుడు. వాళ్ళకి తెలియదు, ఎడిటర్కు తెలియదు, సబ్ ఎడిటర్కు తెలియదు, పెట్టిన వాళ్ళ మేనేజింగ్ వాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళు బతుకమ్మ మీద పద్యాలు పంపితే వేసేవాళ్ళు కాదు. ఇది ఈ అనాదరణ అనేది ఉంటూ వచ్చింది. మనకు ఎప్పుడైతే మన సాంస్కృతిక స్పృహ మనకు వచ్చిందో అప్పుడు మన కళ్ళ ముందట బతుకమ్మ ఎట్లా కనబడుతుందంటే దేదీప్యమానంగా విశ్వరూపంలో కనబడుతుంది బతుకమ్మ. అరే మన అస్తిత్వానికి కొండంత ప్రతీక కదా బతుకమ్మ అని మనకు అనిపించింది. అప్పుడు మనం ఉద్యమంలో బతుకమ్మని అప్పటిదాకా అదొక సాంస్కృతిక విశేషం, ఇప్పుడు అదొక పోరాట రూపం కూడా అయిపోయింది. ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మని ఒక పోరాట రూపం. బతుకమ్మ ఆడడమే ఒక ఉద్యమ ఘటన అన్నమాట, ఒక ప్రకటన, అస్తిత్వ ప్రకటన. మా తెలంగాణ మాకు కావాలనే డిమాండ్ బతుకమ్మ ఆడడమే, ఒక బతుకమ్మ పాట పాడడమే, తంగేడు పూలు పట్టుకొని రావడమే. అది ఒక అద్భుతమైనటువంటి ఆ తల్లి ఇట్లా పునరుజ్జీవిస్తూ వచ్చిందనమాట. ఆ తల్లి కొత్త కాంతులతో ఉదయించింది బతుకమ్మ. ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మ బంగారు కాంతులతో మెరిసిపోయి, అట్లా బతుకమ్మకి మళ్ళీ కొత్త చూపుతో మనం అందరం కూడా బతుకమ్మను దర్శించడం మొదలుపెట్టినాం. కొత్త తరం పిల్లలు బతుకమ్మ ఆడడానికి కొంత అదేదో పాత చాదస్తంలే అనే భావన కొంత వస్తున్న దశలో, హైదరాబాద్లోనే బస్తీల్లో ఆడేవాళ్ళు. బంజారా హిల్స్లో బతుకమ్మ లేదు, కాలనీల్లో బతుకమ్మ లేదు, గ్రామాలలో ఎప్పుడైనా అద్భుతంగా ఆడుకున్నారు. మా సిద్దిపేటలో చాలా గొప్ప జరుగుతుంది. నా బతుకమ్మ సిద్దిపేటలో నాకు ఏదైనా ఒక బంగ్లా ఎక్కి అట్లా పోతున్న బతుకమ్మలు చూడాలని ఒక కోరిక అనమాట. ఒక పూల ప్రవాహం పోతున్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం. కొబ్బరి చెరువు ఎంత అద్భుతంగా ఉంటుంది. అట్లే అసలు వరంగల్లో ఎన్ని వేల మంది చేరుతారు ఆ బతుకమ్మ దగ్గర. కనుక ఆ పోరాట రూపంగా మారిపోయింది బతుకమ్మ. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించవలసి వచ్చింది. ఛానల్స్ మొదటి దశలో అయితే ఛానల్స్లో స్లాట్ కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. ఛానల్స్ గుర్తించవలసి వచ్చింది, టీవీలు గుర్తించవలసి వచ్చింది. ఇక అప్పుడు మొదలుపెట్టారు బతుకమ్మ అని 9 రోజుల పాటు అప్పుడు కనుక్కోవటం మొదలుపెట్టారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంది, అటుకుల బతుకమ్మ అంటే ఏంది, ఇంకో బతుకమ్మ కనుక్కొని అవి వేస్తూ పత్రికలలో తప్పనిసరిగా అంటే అక్కడే బతుకమ్మ ఉద్యమ సందర్భంలోనే ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించింది బతుకమ్మ. ఆ తర్వాత ఏమైంది అంటే నిజంగా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ టీఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విశ్వవ్యాప్తమై ఖండాంతరాలలో ఇవాళ మీరు బతుకమ్మ పాట మోగుతున్నది. మీరు వాషింగ్టన్ పోతే ఇదరక్క జల్లెళ్ళు ఉయ్యాలో అనే పాటకి వస్తుంది.
మీరు దుబాయ్కి పోతే ఒక్కేసి పువ్వేసి చందమామ అనే పాట మీరు దుబాయ్లో వినొచ్చు. నేను దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో కూడా ఇవాళ అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు, ఇంకెక్కడనో ఖతార్లో ఆడుతున్నారు, ఇంకెక్కడెక్కడనో మీకు లండన్లో ఆడుతున్నారు, యూరోప్ అంతా ఆడుతున్నారు. ఇవాళ తెలంగాణ బిడ్డ ఎక్కడ శ్వాస తీసుకుంటే అక్కడ బతుకమ్మ పాట మోగుతున్నది ఇవాళ. ఇది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన. ఇటువంటి ఒక అద్భుతాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది, అటు పరివ్యాప్తం చేసింది, అంత గొప్పగా తెలంగాణ సంస్కృతిని పరివ్యాప్తం చేసింది. ఇవాళందరూ కూడా హృదయానికి హత్తుకుంటారు. దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి, అసలు చప్పట్లు కొట్టే పద్ధతి కొంత మారింది, కొత్త తరం దాన్ని సరిగ్గా నేర్చుకుంటలేరా ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ మొత్తానికి ఆ పండుగ విశేషంగా జరుగుతున్నది. రికార్డులు ఛానల్స్ అన్ని పాటలు చేయడం మొదలుపెట్టినాయి. బతుకమ్మ వచ్చిందంటే ఛానల్ ఒక పాట పెట్టడం, అట్లా బతుకమ్మకి ఒక గొప్ప ఇది వచ్చింది. కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమందరం అనేవాళ్ళు మన తల్లి వేరే. ఎందుకంటే వాళ్ళ సమస్య ఏమొచ్చేదంటే తెలంగాణ విడిపోవాలన్నప్పుడల్లా తెలుగు తల్లి గుండెలు వక్కలైపోతాయి, ముక్కలైపోతాయి, తెలుగు తల్లిని రెండుగా చీలుస్తారా, తెలుగు జాతిని రెండుగా చీలుస్తారా, ఇవన్నీ అని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని ముందర పెట్టేవాడు. అరే ఇట్లా అయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రతీక కాదు, మనకు వేరే ప్రతీక కావాలని చెప్పి మనం తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం. తెలంగాణ తల్లిని సృష్టించుకున్నప్పుడు మేము అనేది ఆ తల్లి జొన్న కర్రలు పట్టుకొని ఉంటుంది, ఆ తల్లి ఇట్లా మనలాగా ఇట్లా ఇవన్నీ ఆ వర్ణనలన్నీ చేసేది. కానీ కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించారంటే వీటన్నిటితో పాటు ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి, ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి. బతుకమ్మ ఉంటేనే ఆ యూనిక్ ఇది వస్తుంది అనమాట. బతుకమ్మ ఉంటేనే ఆమె తెలంగాణకు ఒక తిరుగులేని ప్రతీక అవుతుంది. కనుక చేతిలో బతుకమ్మ ఉండాలన్నాడు. ఆ బతుకమ్మ వెడితే నిజంగా స్త్రీ శక్తికి కూడా నిదర్శనం, మన చెరువులకు నిదర్శనం, మన ప్రకృతికి నిదర్శనంగా, మన సాహిత్యానికి సంకేతంగా, మన కళలకు సంకేతంగా ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అని. ఒడ్డాణం ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఎందుకు? బతుకమ్మ పాటలనే ఉంటుంది, ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని ఉంటుంది. మా పాటలనే గజ్జల ఒడ్డాణం ఉందా, నీకు తెలియదు, ఏం చేస్తాము? అటువంటిది అందుకని ఆయన ఆ బతుకమ్మని చేర్చినాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పండుగను అధికారిక పండుగ చేయటం మాత్రమే కాదు, బతుకమ్మకు ప్రాణప్రదమైన చెరువుల్ని బాగు చేసుకుంటాం. ఆ చెరువులకు కూడా ఎవరి పేరు పెట్టినాం? ఏ కాకతమ్మ ఆరాధన బతుకమ్మ పండుగ అయిందో మిషన్ కాకతీయ అని. కాకతీయుల పట్ల ఒక గౌరవం. ఆ కాకతీయులు ఈ ప్రాంతానికి వాళ్ళు ఒక చోట శాసనం వేసినారట, శత్రురాజులు ఎవరన్నా వస్తే ఖజానాను లూటీ చేయండి, ఇంకేమన్నా చేయండి, కానీ ఈ చెరువుల్ని ధ్వంసం చేయకండి, ఇవి ఈ నేలకు ప్రాణాధారం అని శాసనం వేశారు. చెరువులు తవ్వించారు, గొలుసు చెరువుల్ని. అది తెలియని తర్వాత ఈ ఉద్యమంతో బంధం లేని, ఈ ఉద్వేగ సంబంధం లేని, నోటి నుంచి జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి కాకతీయ తోరణం ఉందన్నాడు. కాకతీయులకి ఈ నేలకు ఉన్న గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఆ తోరణాన్నే వద్దని అవమానించాడు. చివరికి ఎంత దూరం పోయినాడంటే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మని తీసేసింది. ఇది అందరి హృదయాల్ని గాయపరిచింది. అది మహిళల సాంస్కృతిక అస్తిత్వ చేతనని అవమానించాడు రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలు. ఇవాళ అందుకే ఆ తెలంగాణ తల్లిని ఆయన రూపొందించవచ్చు. ఆయన అది కూడా అభయహస్తంతో, చెయ్యి గుర్తుతో పెట్టినాడు ఆయన. ఆమెను చూస్తే నాకైతే చెయ్యి గుర్తుకే మన ఓటు అని చెప్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి పుట్టింది. కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాగ్ని సంభూత. ఆమె ఉద్యమాగ్నిలోంచి పుట్టింది ఆ తల్లి. అందుకని ప్రజలందరికీ అనుబంధం. మీకు ఎక్కడ చూసినా ఆ విగ్రహాలు తెలంగాణ తల్లి అనగానే ఆ మనసులోకి ఆమెనే వస్తుంది. ఇవాళ ఈయన పెట్టింది ఆ మనోఫలకాల మీద ఉండదు. ఎందుకంటే ఆమె ఉద్యమంలో పుట్టలేదు, ఓర్వలేని తనలో పుట్టింది. లేదా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలనే ఒక కుచిత బుద్ధిలోంచి పుట్టింది కనుక ఆ ఆరాధన కలగదు. ఆ రోజు కేసీఆర్ గారు తన కోసం రూపొందించలేదు, తెలంగాణ జాతిలో ఒక అస్తిత్వ చేతనను మన పెంపొందించడానికి ఆయన దాన్ని సృష్టించాడు. నువ్వు ఇవాళ ఎందుకు పెట్టినావు? కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేయాలనే దుగ్ధతో కుట్రతో పెట్టినావు. కనుక ఇవాళ మనకు నిజంగా కూడా తిరిగి ఆ తల్లి చేత బతుకమ్మను తెలంగాణ తల్లిని ఎడబాపిండు, తిరిగి ఆ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో చేరాలి. అందుకోసమే పోరాటం. బతుకు నిలబడాలి, బతుకమ్మ నిలబడాలి. ఇవాళ బతుకును కూడా భంగపరుస్తున్నాడు. చక్కగా యూరియా సరఫరా అయింది, ఇవాళ పరిస్థితి వీళ్ళ చేను ఎర్రగైపోతున్నది. పాపం వాళ్ళు ఎర్రటి ఎండలలో నిలబడాల్సిన పరిస్థితి ఉంటున్నది. దుఃఖంతో ఏడుస్తున్నారు.
తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, పిడికెడు మట్టి తీసుకొని శాపిస్తున్నారు ఈ రాజ్యం కూలిపోను. కరెంటు కదే చిక్కవుతున్నది. రైతు ఇవాళ కకావికలైపోతున్నాడు. రైతు జీవితం ఆ బోనస్ ఇస్తామన్నారు, బోనస్ గతి లేదు. ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి వర్గం అసంతులు. వ్యాపార వాణిజ్యాలలో ఒక నిస్తేజం అలుముకొని ఉన్నది. వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిస్పృహతో కూడిన వాతావరణం, ఓ నిష్ఠురంతో కూడిన వాతావరణమే అలుముకొని ఉన్నది తప్ప ఎక్కడ ఉత్సాహం అనేది పుట్టలేదు. అటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ అలుముకొని ఉన్నది. బతుకమ్మ పండుగను కూడా నిరాదరణకు గురి చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ చీరలు ఇవ్వలేదు, చీరలు ఇచ్చేది 3 చీరలు ఇవ్వాలని మాట్లాడాడు. ఒక చీర ఏది 3 చీరలు ఇవ్వాలన్నాడు, నాణ్యమైనవి ఇవ్వాలన్నాడు. అసలు చీరలు ఇవ్వలేదు.